డీటెయిల్స్ చూస్తే మూసీ పునర్జీవనంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేశారు. ఈ మేరకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో మూసీ అభివృద్ధిపై సమీక్ష చేస్తున్నారు. అధికారులు సీఎం రేవంత్ కు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను ఇస్తున్నారు. మూసీ పునర్జీవనంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేశారు. దీనికి సంబంధించి కమాండ్ కంట్రోల్ సెంటర్లో మూసీ అభివృద్ధిపై సమీక్ష చేస్తున్నారు. ఆయన అధికారులు సీఎం రేవంత్ కు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. ఆ విజువల్స్ చూస్తున్నా మూసీ ప్రక్షాళన దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు దీనిపై ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. దీనికి సంబంధించి కమాండ్ కంట్రోల్ సెంటర్లో మూసీ అభివృద్ధికి సంబంధించి సమీక్ష చేస్తున్నారు. పలు ఎగ్జాంపుల్స్ ను తీసుకుంటూ ఇటు మూసీ అభివృద్ధి కార్యాచరణను కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తుంది. అధికారులు సీఎం రేవంత్ కు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా డీటెయిలింగ్ చేస్తున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. అధికారులు అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్ సంబంధించి కూడా మూసీ పునర్జీవనానికి సంబంధించి ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. ఫేజ్ 1 సంబంధించి బాబుగట్టు పరిసర ప్రాంతాల్లో జరగబోయేటువంటి అభివృద్ధికి సంబంధించి ఆ 12 కిలోమీటర్ల పరిధి ఏదైతే ఉందో అక్కడ జరిగే ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపైన కూడా అధికారులు ముఖ్యమంత్రికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చెప్తున్నారు. ఇప్పటికే నిర్వాసితులకు సంబంధించి ఎవరైతే ఆ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నారో వాళ్లకు ఇచ్చేటువంటి నగదు సహాయంతో పాటు వాళ్ళ గృహాలకు సంబంధించి కావచ్చు, మరోపక్క రవాణా సౌకర్యాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళందరికీ సహాయం అందించే అంశం కావచ్చు. పూర్తిగా ఇప్పటికే సర్వే పూర్తయిన నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతానికి సంబంధించి కూడా ఎంతమంది నిర్వాసితులు ఉన్నారు, ఎన్ని కిలోమీటర్ల పేరుకు సంబంధించి కూడా ప్రాజెక్టు పనులు చేపట్టబోతున్నారు. అది ప్రస్తుతం ఫేజ్ 1 సంబంధించి బాబుఘాట్ దగ్గర మహాత్మా గాంధీ అతిపెద్ద విగ్రహానికి సంబంధించి కావచ్చు, అక్కడ ఏర్పాటు చేయబోయే బ్యారేజ్ తో పాటు బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఎలా ఉండాలి, బడ్జెట్ సంబంధించి కావచ్చు, పూర్తిగా కూడా అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తూ ఉన్న పరిస్థితి. ఎందుకంటే బాపుఘాట్ సంబంధించినటువంటి ప్రాంతం నుంచి మూసీ అనేది ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యానికి సంబంధించి కూడా పూర్తిగా కూడా ఎలాంటి అభివృద్ధి ద్వారా ముందుకెళ్ళాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని మూసీ పునర్జీవనానికి సంబంధించి కూడా ఈ ప్రాజెక్టు చేపట్టబోతుంది. కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి చిన్న ఇబ్బందులు రాకుండా ప్రాజెక్టు పకడ్బందీగా ముందుకు సాగాలి అంటే ఏదైతే బడ్జెట్ సంబంధించి కావచ్చు, ఇప్పటికే నిధులు మంజూరైన నేపథ్యంలో పురపాలక శాఖకి సంబంధించినటువంటి నిధులు మంజూరైన నేపథ్యంలో కూడా ఎవరైతే అక్కడ ఉన్నటువంటి బాధితులకు సంబంధించి 30-40 గజాల్లో నిర్మించినటువంటి అనేక కుటుంబాలు దాదాపు 12,000 నుంచి 16,000 కుటుంబాలకు సంబంధించి వాళ్ళందరికీ కూడా అక్కడి నుంచి తరలించే అంశానికి సంబంధించి మరొక వాళ్ళకి సంబంధించి మరొక చోట ఇప్పటికే 16,000 గృహాలు ఇప్పటికే సిద్ధం చేసిన నేపథ్యంలో కూడా దాదాపు 16,000 కుటుంబాలని తరలించిన అంశాలకు సంబంధించి కూడా ఇకపై అందరికీ కూడా అందే విధంగా చూసే విధంగా అధికారులకైతే స్పష్టమైన ఆదేశాలు ముఖ్యమంత్రి జారీ చేస్తా ఉన్నారు. అధికారులు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అక్కడ ఎలాంటి పనులు చేపట్టబోతున్నాం, ఎక్కడెక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టబోతా ఉన్నాం అంశానికి సంబంధించి కూడా అత్యంత సర్వాంగ సుందరంగా మూసీ పరిసర ప్రాంతాలు ఉండే విధంగా కూడా ఏర్పాటు చేయాలి. ఇక బ్యారేజీ నిర్మాణంతో పాటు అక్కడ వచ్చే ఫ్లైఓవర్ అంటే బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి కూడా చాలా ఏ విధంగా నిర్మాణం జరగబోతా ఉంది అన్న అంశానికి సంబంధించి కూడా ఎలాంటి కార్యక్రమాలు అక్కడ పూర్తిగా పోతున్నాయి, ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారులు చేసినటువంటి పనులేంటి, ఇకపై చేయాల్సినటువంటి పనులు ఏ విధంగా ఉండాలి అన్న అంశానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి కూడా ఒక స్పష్టమైన ఆదేశాలు అధికారులకు జారీ చేస్తున్నారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా హైదరాబాద్ కు సంబంధించి మూసీ నదికి సంబంధించిన పునర్జీవనం కల్పించే అంశానికి సంబంధించి ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాకు సంబంధించి నల్గొండ జిల్లా వరకు కూడా సర్వే పూర్తయింది. మొత్తం దాదాపు 56 కిలోమీటర్ల పరిధికి సంబంధించి కూడా మూసీ ప్రవహిస్తున్న నేపథ్యంలో కూడా ఇక హైదరాబాద్ నుంచి నార్సింగ్ నుంచి నాగోల్ వరకు కూడా ఉన్నటువంటి ఈ యొక్క కబ్జాలకు సంబంధించి ఏదైతే బఫర్ జోన్ తో పాటు FTL లో ఉన్నటువంటి ఇళ్లకు సంబంధించి తొలగించే అంశానికి సంబంధించి కూడా పూర్తిగా అధికారులతో ఆయన ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించి ఇంకా సుదీర్ఘంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంట్లో ప్రభుత్వ సలహాదారులు వేం నరేంద్ర రెడ్డితో పాటు శ్రీనివాసరాజు కూడా ఉన్నటువంటి పరిస్థితి. అధికారులందరినీ కూడా
అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మూసీ ప్రాజెక్ట్ అనేది కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఉంది. కాబట్టి అధికారులకు ముఖ్యమంత్రి చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి చాలా కీలక సమావేశం అయితే కమాండ్ కంట్రోల్లో కొనసాగుతూ ఉంది. ఆ తర్వాత మరికొద్ది సేపట్లోనే త్రిబుల్ సంబంధించి హైదరాబాద్కు త్రిబుల్ సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కూడా నేషనల్ హైవే పైన కూడా ముఖ్యమంత్రి రివ్యూ చేయబోతా ఉన్నారు. నేషనల్ హైవేకి సంబంధించి పెండింగ్ ఏమున్నాయి, పెండింగ్ ప్రాజెక్టులు ఏమున్నాయి అనే అంశానికి సంబంధించిన కేంద్రం నుంచి రావాల్సినటువంటి అనుమతులు ఏంటి, ఎలాంటి నేషనల్ హైవేలకు సంబంధించిన మరమ్మతులు ఏమైనా ఉన్నాయా, ఇక మరోపక్క త్రిబుల్ సంబంధించి రేడియల్ రోడ్ల నిర్మాణం కావచ్చు, ఆ త్రిబుల్ సంబంధించినటువంటి ప్రధానంగా ఏ విధంగా ఉండాలి, విధి విధానాలు ఏంటి అన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధికారులతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఒక 3 ముఖ్యమైనటువంటి అంశాలకు సంబంధించి మూసీ పునర్జీవనం, త్రిబుల్తో పాటు మరోపక్క జరుగుతున్నటువంటి నేషనల్ హైవేస్ పనులకు సంబంధించినటువంటి మొత్తం తీరును కూడా అధికారులతో అడిగి తెలుసుకుంటున్నారు. అధికారులకు కూడా ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఈ రివ్యూ మరికొంత సుదీర్ఘంగా కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అయితే వాసు, మూసీ పునర్జీవనం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రత్యేక లక్ష్యం అనే చెప్పుకోవాలి. అయితే ముందుగా అడుగులు కూడా ముందుకేస్తోంది. దీనికి సంబంధించి అసలు ఎప్పుడు కార్యాచరణ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది అనుకోవాలి? ఇప్పటికే దాదాపుగా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. పురపాలక శాఖ నుంచి కూడా గతంలోనే డబ్బులు రిలీజ్ చేసిన నేపథ్యం చూశాం. ఎందుకంటే అక్కడ నిర్వాసిత కుటుంబాలకు దాదాపు కుటుంబానికి 20,000తో పాటు అతని ఇళ్లకు సంబంధించి కూడా ఏదైతే బయట డబుల్ బెడ్రూమ్ లాంటి ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కూడా తరలించే అంశానికి సంబంధించిన రవాణా ఖర్చులతో పాటు అవన్నీ కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎవరైతే బఫర్ జోన్లో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా తరలించేటువంటి ఆ కుటుంబాలను ఇప్పటికే గుర్తించారు. వాళ్ళందరికీ కూడా ఎక్కడ వాళ్ళకు అకామిడేషన్ కల్పించాలనే అంశంపైన కూడా ఇప్పటికే ఒక స్పష్టత వచ్చింది. కాకపోతే ఫేజ్ 1లో బాపుఘాటు పరిసర ప్రాంతాల్లో జరగబోయేటువంటి అభివృద్ధికి సంబంధించి అంశంపైన ఈరోజు ప్రధానంగా చర్చ సాగుతోంది. అతిపెద్ద మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశాలతో పాటు అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియా మొత్తాన్ని కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే అంశానికి సంబంధించి కావచ్చు, అక్కడ ఒక బ్యారేజీతో పాటు బ్యారేజీ పైన బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించి అంటే ఎప్పటిదాకా ఈ సర్వేలు పూర్తయ్యాయి, ఎలాంటి కట్టడాలు చేస్తే బాగుంటుంది, డిజైన్స్ ఎలా ఉండాలి అన్న అంశానికి సంబంధించి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మొదటి ఫేజ్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేయబోతున్నాం, ఇలాంటి అంశాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కూడా అధికారులు వివరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రభుత్వ కీలక పెద్దలతో పాటు మరోపక్క కీలక అధికారులు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇకపై అంటే ఈరోజు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో త్వరితగతిన పనులు ప్రారంభించే విధంగా ఖచ్చితంగా కూడా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. చూడాలి ఈ సమావేశం ముగిసిన తర్వాత ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి ఎలాంటి ఆదేశాలు అధికారులకు జారీ చేశారు, అధికారులు ఈ యొక్క ప్రాజెక్టు పైన ఎలాంటి వివరాలు ముఖ్యమంత్రికి చెప్పారన్న దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున రివ్యూ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మూసీ పునర్జీవన ప్రాజెక్టుకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఆ లక్ష్యం ఏంటి అన్న అంశంపైన కూడా అధికారులకైతే ముఖ్యమంత్రి ఒక స్పష్టమైన ఆదేశాలు జారీ చేసే ఉంది. త్వరలోనే ఈ యొక్క మూసీ పునర్జీవన ప్రాజెక్టుకు సంబంధించి పనులు కూడా స్పీడప్ కాబోతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ వాసు.